సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 2 రోజులు మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30కు వారు మేడారానికి చేరుకోనున్నారు. అక్కడే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు. ఇక ఇవాళ రాత్రి హరిత హోటల్లోనే సీఎం మంత్రులు బస చేయనున్నారు. రేపు ఉదయం పునర్నిర్మాణం చేసిన గద్దెలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ములుగు జిల్లా సమ్మక్క సన్నిధిలో కేబినెట్ మీటింగ్ నిర్వహించడానికి మేడారానికి తరలి వెళ్తోంది. సాయంత్రం 5 గంటలకు అక్కడి హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మంత్రులందరూ ఆయా శాఖల సెక్రటరీలు కూడా కేబినెట్ మీటింగ్కు అటెండ్ కానున్నారు. దీంతో 2 రోజుల పాటు ప్రభుత్వం మొత్తం సమ్మక్క సారలక్క సన్నిధి నుంచే వ్యవహారాలు నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సీఎం హాజరవుతారు. ఖమ్మం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రులతో కలిసి సీఎం మేడారం బయలుదేరుతారు. ఇక దక్షిణ భారతదేశ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఏర్పాట్లు, గిరిజనుల సంక్షేమం కోసం ఈ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై నిర్ణయం తీసుకోనున్నారు. దేవాదుల ప్యాకేజీ 3 పనులకు ఆమోదం తీసుకుంటారని తెలుస్తోంది. రెండేండ్లకోసారి జరిగే మహాజాతర మేడారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లతో శ్రీకారం చుట్టింది. 150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించి శాశ్వత పనులు చేపట్టింది. 101 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో పునర్నిర్మించింది. పనులు తుది దశకు చేరడంతో రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల మధ్యలో పూజలు చేసి మేడారం గద్దెల వద్ద పలు ప్రారంభోత్సవాలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో 5,000 మంది స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. దావోస్ పర్యటనతో పాటు వారం రోజుల పాటు ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు వెళ్తున్నారు. దీంతో ఫిబ్రవరి 1వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనలో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఈ ఎన్నికలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 2028లో కృష్ణా పుష్కరాలుంటాయి. దీంతో ఈ 2 పుష్కరాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణం, ఇతరత్రా వంటి వాటిపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పంపిణీ చేయాల్సి ఉంది. జనవరి నెల ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఎప్పటి నుంచి రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కూడా ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. కేబినెట్ భేటీలో హ్యామ్ రోడ్లపై కూడా మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత మేడారంలో గిరిజనులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం వీక్షిస్తారు.